నమస్కారం. ఈరోజు సుఖీపలో సర్వైకల్ క్యాన్సర్కు ఆయుర్వేద చికిత్స, గుండె సమస్యల్ని పసిగట్టే కొత్త పరికరం, బొప్పాయి తింటే అబార్షన్ నిజమేనా, అమ్మాయిలు పీసీఓడి, ఇంకా హెల్త్ టిప్. క్యాన్సర్ల విషయంలో అవగాహన లేమి అన్నది ఇవాళ మహిళల పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ విషయంలో ఇదే జరుగుతోంది. టీకాలు, ముందస్తు పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడంతో చాలా మంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. టీకాలు, పాప్స్మియర్ వంటి పరీక్షలపై అవగాహన పెంచుకుంటే సర్వైకల్ క్యాన్సర్ను మనం చాలా తేలిగ్గా నివారించుకోవచ్చు. ఇప్పటికే సర్వైకల్ క్యాన్సర్ బారిన పడిన వారికి మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భాశయం మాతృత్వానికి మూలాధారం, మానవ జన్మకు మూలక్షేత్రం. స్త్రీ శరీరంలో కీలకమైన ఈ అవయవానికి ఇవాళ క్యాన్సర్ ముప్పు పెనుశాపంగా పరిణమిస్తోంది. ముఖ్యంగా గర్భాశయ ముఖద్వారమైన సర్వీక్స్ను క్యాన్సర్ రక్కసి కాళిస్తుంది. నడి వయస్సు దాటిన మహిళలకు మరణ శాసనం రాస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం సర్వైకల్ క్యాన్సర్ 4వ ప్రమాదకరమైన వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తుంటే మన దగ్గర మాత్రం సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మన దేశంలో మహిళల్ని ఎక్కువగా బలి తీసుకుంటోంది కూడా ఈ క్యాన్సరే. చిన్న వయసులో పెళ్లిళ్ళు కావడం, చిన్న వయసులోనే దాంపత్య జీవితం మొదలైపోవడం, ఎక్కువ మందితో లైంగిక జీవనం గడపడం, ధూమపానం, మద్యం వంటి వ్యసనాలు, వ్యక్తిగతంగా సరైన పరిశుభ్రత పాటించకపోవడం, ఏళ్ల కొద్దీ వాడడం అన్నీ ఇవాళ మహిళలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే సర్విక్స్ శాస్త్రీయ పరిభాషలో. శాస్త్రీయ సర్విక్స్ లోపల సర్విసైటిస్, సర్వైకల్ ఎరోజన్ అండ్ సర్వైకల్ మ్యాలిగ్నెంట్ చేంజెస్ అనేటువంటిది ఇవి స్టేజెస్ అండి. చిన్న వయసులోనే పెళ్లి చేయడం, పెళ్ళైన తర్వాత వివిధ కారణాల రీత్యా ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ను పిల్లలు కాకుండా ఉండడానికి తీసుకునేటువంటి మాత్రల్ని ఎక్కువ కాలం తీసుకోవడం, ఆల్కహాల్ అలవాటు కానీ స్మోకింగ్ అలవాటు ఉన్నటువంటి స్త్రీలు కానీ, ఎక్కువ మంది మగవాళ్ళతో సంబంధాలు ఉన్నటువంటి స్త్రీల్లో కానీ ఈ వ్యాధి ఎక్కువగా తీవ్రంగా ఉన్నట్టు శాస్త్రీయంగా రుజువు చేయబడినటువంటి విషయం. గర్భాశయ ద్వారానికి క్యాన్సర్ అత్యంత ప్రమాదకారి, కాకపోతే దీన్ని అత్యంత సులభంగా కూడా గుర్తించవచ్చండి. స్త్రీలలో ప్రజననాంగాల్లో అత్యంత సునిశ్చితమైనటువంటి ఈ భాగము వ్యాధి సోకినట్టయితే తొందరగా గుర్తుపట్టవచ్చు. స్త్రీలు కనుక ఎక్కువ కాలంతో, అంటే ఈ మధ్య కాలంలో విపరీతమైన నడుము నొప్పి రావడం, వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా నోటీస్ చేయడం, కలయి లోపల రక్తస్రావము అన్యూజువల్గా జరిగినట్టయితే ఇమ్మీడియట్గా మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ వ్యాధిని మీరు ఇమ్మీడియట్గా రూల్ అవుట్ చేసుకోవాలండి. దీన్ని మొదటి దశ లోపల చాలా సున్నితంగా పాప్స్మియర్ టెస్ట్ అంటారు. ఒక రకమైనటువంటి స్టెరైల్ స్వాబ్ ద్వారా గర్భాశయ ముఖద్వారం దగ్గర తీసి ఆ టిష్యూ లోపల ఏమైనా గ్రోత్స్ ఉన్నాయా. ఇప్పుడు ఈ మధ్య కాలం లోపల శాస్త్రీయంగా చూసినట్టయితే హెచ్పివి వైరస్, హ్యూమన్ పాపిలోమా వైరస్ 80% మందిలో ఉండడము మేము అర్థం చేసుకుంటున్నాం. అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ కనుక చూసినట్టయితే దానిలో 150 నుండి 200 రకాలు ఉన్నాయి. దాని లోపల అత్యంత ప్రమాదకారి 17వది, 18వ స్ట్రెయిన్. ఈ రెండింటికి ఈ మధ్యకాలంలో ఒక వ్యాక్సిన్ తయారు చేయడం, ఆ స్ట్రెయిన్ను అరికట్టడం, ఆ వ్యాక్సిన్ తీసుకోవడం అనేది మనకు ఆ జాగ్రత్తగా ఉండడానికి ఆ వ్యాక్సిన్ తీసుకోవడం అపోహ అవసరం లేదు. మీరు వ్యాక్సిన్ తీసుకోవడం యంగ్ కపుల్కు చాలా మంచిది. దీనికి పాప్స్మియర్ టెస్ట్ కానీ, రెండవ టెస్ట్ ఏంటంటే కోస్కోపీ అనేది ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ముఖద్వారాన్ని పరీక్షించి అవసరమైనట్టయితే పంచ్ బ్యాగ్స్, ఒక చిన్న ముక్క తీసుకొని
హిస్టోపెథలాజికల్ అసే ద్వారా ఖచ్చితంగా రోగ నిర్ధారణ చేయడం కూడా చేయొచ్చు. దాని తర్వాత వెజైనల్ ఎగ్జామినేషన్ లోపల గ్లవ్ వేసుకొని చాలా ఎసెప్టిక్ ప్రికాషన్స్ లోపల రోగిని పరీక్ష చేసి అక్కడ ఓన్లీ సర్వీసైటిస్ ఉందా, ఎరోజన్ ఉందా, ఏదైనా మాస్ గ్రోత్ ఉందా గుర్తుపట్టవచ్చు. హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ గర్భాశయ ముఖద్వారానికి క్యాన్సర్ను తెచ్చిపెట్టే ప్రమాదకరమైన వైరస్ ఇదే. చిన్న వయసులో కావడం, చిన్న వయసులోనే దాంపత్య జీవితం మొదలైపోవడం, విశృంఖల లైంగిక జీవనం, ఏళ్ల కొద్దీ పిల్స్ వాడటం ఇవన్నీ మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ ముప్పును పెంచేవే అంటారు డాక్టర్లు. గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ తిష్ట వేసుకుంటున్న కాలంలో దాని తాలూకు సంకేతాలు మనకు కనిపిస్తుంటాయి. వాటిపై అవగాహన ఉంటే సర్వైకల్ క్యాన్సర్ను మనం ముందుగానే పసిగట్టవచ్చు. ముఖ్యంగా నడి వయసులోకి వచ్చాక నెలసరి తోతం లేకుండా తరచూ రక్తస్రావం కనిపించడం, అది కూడా కలయిక తర్వాత రక్తం కనిపించడం, తెలుపు ఎక్కువగా అవుతుండటం, తరచూ విపరీతమైన నడుము నొప్పి బాధించడం, అది పొత్తి కడుపులో తరచూ తీవ్రమైన నొప్పి రావడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి పాప్స్మియర్, కాల్పోస్కోపీ వంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్గా చెప్పబడుతున్నటువంటి ఈ వ్యాధిని మనము గుర్తుపట్టినట్టయితే ఆయుర్వేద రీత్యా దీనికి ఖచ్చితమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది. వివిధ రకాలైనటువంటి ఔషధాలతో పాటుగా లోద్ర, అశోక, పునర్నవ, ఆమ్లకి, ఎస్టిమదు, గుడూచి ఇట్లాంటి ఔషధాలని వాయా దోషానుసారంగా వీటి నుండి తయారు చేసినటువంటి చూర్ణాలను కానీ కషాయాలను కానీ మనము ఔషధ రీత్యా రోగులకు ఇవ్వడం, అశోకారిష్ట, లోద్రారిష్ట లాంటి ఆసవారిష్టాలని ఇవ్వడం, ఇది సాధారణంగా మేము ఆయుర్వేదంలో చేసినటువంటిది. ప్రీ క్యాన్సరస్ కండిషన్ ఉంది అని మేము కనుక నిర్ధారించుకున్నట్టయితే ఉత్తరస్థి అనేటువంటిది ఒక సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ చికిత్స అండి. దీని లోపల 2 డ్రగ్స్ తీసుకుంటాం. దాని లోపల ఎస్టిమదు ఒకటి, ఆమ్లకి రెండవది. ఎస్టిమదు గ్లిసరైజా గ్లాబ్రా, ఆమ్లకి అనేటువంటి ఉసిరిక చూర్ణం. ఈ రెండింటి చూర్ణాన్ని 50 గ్రాములు 50 గ్రాములు తీసుకొని దానికి 6 రెట్లు నీళ్లు కలిపి సగము వచ్చే వరకు మరగకాచి ఆ కషాయాన్ని వడగట్టి ప్రతిరోజు 15 నుండి 20 రోజులు వెజైనల్ డూషింగ్ చేయడం ద్వారా అక్కడ ఉండేటువంటి హెచ్పివి వైరస్ పూర్తిగా తొలగించగల, ముఖద్వారంలో ఏదైతే అల్సర్ కణజాలం ఫామ్ అవుతుందో ఆ అల్సర్ కణజాలాన్ని దింపజేసి నార్మల్ గ్రాన్యులేషన్, నార్మల్ టిష్యూ కలిగింప చేసి క్యాన్సరస్ కణజాలం కింద మారకుండా చేయగలిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సూపర్షాలిటీ అంశం పంచకర్మలో చెప్పబడినటువంటి వస్తీ లోపల మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్తర వస్తీ విధానము ఇప్పుడు దాదాపు అన్ని ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ లోపల స్పెషలిస్ట్ వైద్యు చేత చేయబడేటువంటి ఏకైక చికిత్స. పాప్స్మియర్, కాల్పోస్కోపీ వంటి నిర్ధారిత పరీక్షల్ని మనం తరచూ చేయించుకుంటూ ఉంటే సర్వైకల్ క్యాన్సర్ తాలూకు ఆనవాళ్లను మనం చాలా వరకు తొలి దశలోనే గుర్తించవచ్చు. గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ ఇంకా తొలి దశలోనే ఉన్నప్పుడు ఆయుర్వేద చికిత్స మొదలు పెడితే ఆ క్యాన్సర్ భూతానికి మనం ఆది సమాధి కట్టమని చెబుతారు నిపుణులు. సర్వైకల్ క్యాన్సర్ తొలి దశలో ఉన్నప్పుడు క్యాన్సర్ కణాల్ని సమూలంగా నాశనం చేయడానికి ఆయుర్వేదంలో లోధార, అశోక, పునర్నవ, ఆమ్లకి, గుడూచి వంటి ప్రత్యేకమైన ఔషధాలు ఉన్నాయి. ఈ ఔషధాలను డాక్టర్ పర్యవేక్షణలో వాడుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ను మనం చాలా వరకు జయించవచ్చు. సర్వైకల్ క్యాన్సర్కు ఆయుర్వేదంలో ఉత్తరస్థి అనే ప్రత్యేక చికిత్స ఉంది. ఎస్టిమధు, ఆమ్లకి చూర్ణాలను సమానంగా తీసుకుని ఈ చూర్ణాలకు 6 రెట్లు నీళ్లను ఆపై బాగా మరగ కాచి కషాయం చేసుకుని ఆ కషాయంతో నిత్యం 2 పూటలా జననాంగాల్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ చాలా వరకు తగ్గుతుంది. ఇక ప్రస్తుతం అందుబాటులో ఉన్న హెచ్పివి టీకాని అమ్మాయిలు మొదలుకొని నడివయసు మహిళల వరకు అందరూ తప్పనిసరిగా 3 డోసులు తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ అన్న మాటే మర్చిపోవచ్చు. పాప్స్మియర్ వంటి పరీక్షలు తరచూ చేయించుకుంటూ ఉంటే చాలు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఆనవాళ్లను మనం చాలా ముందుగానే పసిగట్టొచ్చు.
ఇక స్త్రీలందరూ 3 డోసుల హెచ్పివి టీకాను తప్పనిసరిగా తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ అన్న మాటే మర్చిపోవచ్చు. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. ఒకే సమయంలో శరీరంలోని వివిధ భాగాల్లో రక్త ప్రసరణ తీరుతెన్నులను పసిగట్టే కొత్త పరికరాన్ని కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని పేరు కోడెడ్ హోమోడైనమిక్ ఇమేజింగ్. ఈ పరికరం సాయంతో గుండె సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని, నివారించుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంప్రదాయ పద్ధతులు శరీరంలో ఒక భాగంలోనే గుండె కొట్టుకునే వేగాన్ని కొలుస్తున్నాయి. కోడెడ్ హోమోడైనమిక్ ఇమేజింగ్ పరికరం మాత్రం ఒకే సమయంలో పలు భాగాల్లో రక్త ప్రసరణ తీరుతెన్నులను నిరంతరం పసిగట్టి కంప్యూటర్కు చేరవేస్తుందని పరిస్థితులు ప్రకటిస్తున్నారు. శరీరంపై చాలా చోట్ల కాలిన గాయాలు అయిన వారికి, అంటువ్యాధులతో బాధపడే వారికి, అత్యవసర చికిత్స అవసరమైన శిశువులకు ఈ సరికొత్త పరికరం బాగా ఉపయుక్తంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గర్భంలో ఉన్నప్పుడు ఆహారం విషయంలోనూ, అలవాట్ల విషయంలోనూ ఇంకా వాళ్ళు సవాల్ పథ్యాలు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా బొప్పాయిని తినడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. బొప్పాయి తింటే గర్భం నిలవదని, అబార్షన్ అయిపోతుందని అనుకుంటారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? బొప్పాయితో నిజంగానే అబార్షన్ అవుతుందా? ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం. బొప్పాయి తింటే అబార్షన్ అవుతుందని చాలామందికి ఒక మిస్కాన్సెప్షన్ ఉంది. యాక్చువల్లీ బొప్పాయిలో వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అలాగే పెప్పైన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ మూలాన డైజెషన్ అండ్ డైజెస్ట్ సిస్టమ్ చాలా స్మూత్గా ఫంక్షన్ అయ్యేలాగా చూసుకుంటుంది అనమాట. సో మీరు ఇలా బొప్పాయి తినకూడదు అని చెప్తూ ఉంటే ఏమవుతుందంటే, ఈజీలీ లోకల్ చీప్, ఇట్స్ అ వెరీ చీప్ ఫ్రూట్ అండ్ న్యూట్రిషియస్ ఫ్రూట్, అది మనకి ప్రివెంట్ చేస్తున్నారు మీరు ఆ తల్లికి. ఇంకోటి, ఇలా బొప్పాయి తీసుకుంటే నిజంగానే అబార్షన్ అవుతుందని వాళ్ళు రీసెర్చ్ చేసి విషయం ఏంటంటే, పచ్చి బొప్పాయి సీడ్స్లో, గింజల్లోనే అబార్షన్ కాజింగ్ ఇట్ మే కాజ్ అబార్షన్ అని ప్రూవ్ అయింది. మనం ఎవరు కూడా పచ్చి బొప్పాయి తినము, ఆ పచ్చి బొప్పాయి సీడ్స్ అయితే అసలే తినము. సో డెఫినెట్గా ఆ ఛాన్స్ అయితే లేదు. కాబట్టి మనం తినే పండులో డెఫినెట్గా బెనిఫిట్సే ఉన్నాయి. వైటమిన్ ఏ ఎక్కువగా ఉంది, అలాగే పెప్పైన్ అనే ఎంజైమ్ ఉంది. కాబట్టి మీరు హాయిగా ఫ్రీగా తీసేసుకోవచ్చు. ఇలా జనరేషన్ కొద్దీ వచ్చే మిస్కాన్సెప్షన్ని మనం స్టడీ చేయాలి. అసలు ఫస్ట్ క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేసి నిజం ఏమో తెలుసుకొని దాని ప్రకారం మనము ఫాలో అవుతే మంచిది. బొప్పాయి తింటే మాత్రం డెఫినెట్గా అబార్షన్ అయితే అవ్వద్దు. బొప్పాయి తింటే గర్భం నిలవదని, అబార్షన్ అవుతుందనే నమ్మకంలో నిజమెంతో మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా. షుగర్, హై బీపీ లాగే ఇవాళ అమ్మాయిల్లో చాలా మందికి పీసీఓడి అన్నది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. అండాశయాల్లో తలెత్తిన చిన్న చిన్న నీటి బుడగల మూలంగా ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతినడంతో పాటు పీరియడ్స్ సరిగా రాకపోవడం, బరువు పెరిగిపోవడం, మొటిమలు, అవాంఛిత రోమాలు పుట్టుకురావడం, ఇలా పీసీఓడితో సమస్యల చిట్టా చాలానే ఉంటుంది. ఈ నేపథ్యంలో పీసీఓడి గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బక్కపల్చగా ఉన్నవారు ఒక్కసారిగా బరువు పెరిగిపోవడం, మొటిమలు, అవాంఛిత రోమాల బెడద ఎక్కువగా ఉండటం, నెలసరి సరిగ్గా రాకపోవడం. అమ్మాయిల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయంటే అందుకు చాలా వరకు పీసీఓడి అనే సమస్యే ప్రధాన కారణంగా ఉంటుంది. అండాశయాల్లో ద్రవంతో నిండిన చిన్న చిన్న నీటి బుగ్గలు ఏర్పడాన్ని పీసీఓడిగా పిలుస్తారు. అండం విడుదలకు ముందు అండాశయంలో అండం చిన్నగా ఏర్పడుతుంది. అది పెరగనప్పుడు ద్రవంతో నిండిన నీటి బుడగలు లాంటివి అండాశయంలో చేరాయి. ఇలా అండాశయాల్లో నీటి బుగ్గలు ఏర్పడడానికి అధిక బరువు మొదలుకొని హార్మోన్ల సమతూకం దెబ్బతినడం వరకు అనేక కారణాలు ఉంటాయని చెబుతారు డాక్టర్లు. పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఓవరీస్లో పాలీ అంటే మెనీ, చాలా సిస్ట్ కనపడటాన్ని మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. వివిధ రకాలైన జన్యుపరమైన లోపాల వలన ఇది రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక ఫ్యాట్ టిష్యూలో ఉన్న లెప్టిన్ అనే ద్వారా దానిలో ఉన్న మ్యూటేషన్ వలన కూడా ఇది రావచ్చు అన్నది గుర్తించడం జరిగింది. అదేవిధంగా స్టమక్ నుంచి యూస్ అయ్యే గ్రెలిన్ అనే హార్మోన్ కనుక దాంట్లో మ్యూటేషన్ జరిగితే కనుక ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది రావచ్చు అని గుర్తించారు. కానీ ముఖ్యమైన జెనెటిక్ ఫ్యాక్టర్స్ అన్నా కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లో.
మనము ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే సరిగ్గా అన్హెల్దీ డైట్ తీసుకోవటం, అంటే బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండటం వలన, లేదా మన లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా లేకపోవటం మూలాన, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ పని చేయకపోవడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, అదేవిధంగా స్ట్రెస్, ఎక్కువ నిద్ర లేకపోవటము, వర్కింగ్ ప్లేస్లో ఎక్కువ స్ట్రెస్ ఉండటము, అదేవిధంగా పిల్లల్లో ముఖ్యంగా ఎక్కువ చదువు స్ట్రెస్ ఉండటము. సో ఇటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వలన ముఖ్యంగా ఈ PCOS అనేది రావటం జరుగుతుంది. అండాశయాల్లో నీటి బుడగల మూలంగా మొదట ఏర్పడే ఇబ్బంది అండం విడుదల ఆగిపోవడం, ఫలితంగా నెలసరి గాడి తప్పుతుంది. 2-3 నెలలకోసారి రావడం, వచ్చినా తక్కువ రక్తస్రావం కావడం, కొన్నిసార్లు పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది. అండం విడుదల ఆగిపోవడంతో గర్భం దాల్చే పరిస్థితి ఉండదు. నెలసరి గాడి తప్పడంతో పాటు అవాంఛిత రోమాల బెడద కూడా పెరుగుతుంది. ముఖం, పొట్ట, ఛాతీ భాగాల్లో అవాంఛిత రోమాలు మొలుచుకు వస్తుంటాయి. టీనేజీ అమ్మాయిల్లో మొటిమల తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుంది. జుట్టు ఊడటం కనిపిస్తుంది. ఉన్నట్టుండి బరువు పెరిగిపోతుంటారు. దీంతో అధిక బరువు, స్థూలకాయం సమస్యలుగా పరిణమిస్తుంటాయి. మెన్స్ట్రువల్ లైఫ్ సైకిల్లో ఎవ్రీ మంత్ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవ్వటం జరుగుతుంది. ఎవ్రీ మంత్ రిలీజ్ అయ్యే ఎగ్ వలన హార్మోనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవ్వటం జరుగుతుంది. ఈ పాలిసిస్టిక్ ఓవరీస్లో ఈ ఎగ్ డెవలప్మెంట్ అనేది మెచ్యురేషన్ అనేది అరెస్ట్ అవుతుంది. సో పాలిసిస్టిక్ ఓవరీస్ వాళ్ళలో ఎగ్స్ అనేది ఉంటాయి, కానీ వాటి మెచ్యురేషన్ అనేది సరిగ్గా జరగకపోవటం వలన ఈ ఎగ్స్లో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయ్యి ఇవి మనకి అల్ట్రాసౌండ్లో పాలిసిస్టిక్ ఓవరీస్గా జరుగుతుంది. సో ఎప్పుడైతే ఎగ్ సరిగ్గా రిలీజ్ కావట్లేదో వీళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి పీరియడ్స్ అనేది ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వటం జరుగుతుంది. PCOS ఉన్న వాళ్ళల్లో ఈ మేల్ హార్మోన్స్ ఏవైతే కొంచెం ఎక్కువ మోతాదులో రిలీజ్ అవ్వటం వలన వాళ్ళకి హెయిర్ అనేది అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. అండ్ కొంతమందిలో ఈ PCOS అనేది ఉండి బరువు పెరిగి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండి వాళ్ళు డిప్రెషన్లోకి కూడా ఒక్కొక్కసారి వెళ్ళటం జరుగుతుంది. సో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయొచ్చు. ఇదే కనుక లాంగ్ రన్లో PCOS కనుక ఎక్కువ ఇయర్స్ ఉండి ఎక్కువ రోజులు ఉంటే కనుక ఫ్యూచర్లో వాళ్ళకి గర్భసంచి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ PCOS ప్రాబ్లమ్స్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం. వీళ్ళల్లో ఈ ఎగ్ రిలీజ్ అనేది లేదు కాబట్టి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం PCODని నిర్ధారించడానికి అల్ట్రాసౌండ్ స్కాన్తో పాటు రక్త పరీక్ష చేస్తారు. అయితే ఈ సమస్యకు శాశ్వత చికిత్స లేదు, కానీ లక్షణాల తీవ్రతను తగ్గిస్తే సమస్య అదుపులోకి వస్తుంది. నెలసరిలో గాడి తప్పినప్పుడు లేదా అసలు రానప్పుడు ప్రొజెస్టెరాన్ హార్మోన్ మందుని వాడాల్సి ఉంటుంది. వయస్సు, సమస్య తీవ్రతను బట్టి కొన్నిసార్లు గర్భాశయంలో ఇంట్రాయూటరైన్ పరికరాన్ని అమరుస్తారు. దానివల్ల ఎండోమెట్రియం పొర పలుచబడి నెలసరి సక్రమంగా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్కి మెడిసిన్సే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. సర్జరీ అనేది ఎప్పుడు ఆలోచిస్తామంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండి మెడిసిన్స్కి కనుక వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మాత్రమే సర్జరీ గురించి ఆలోచించడం జరుగుతుంది. మనం ముందు అనుకున్నట్లు ఇది డిసీజ్ కాదు, ఇది ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఈ సిస్ అనేది టెంపరీగా సర్జరీ ద్వారా రప్చర్ చేయటం వలన ఈ ఇన్ఫర్టిలిటీ మెడిసిన్స్కి ఎక్కువ బాగా రెస్పాన్స్ ఉంటుంది. కాబట్టి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో మాత్రమే ఈ సర్జరీ అనేది చేయటం జరుగుతుంది. సో రొటీన్గా అనేది సర్జరీ చేయము, ఫస్ట్ మెడిసిన్స్ మాత్రమే వాడటం జరుగుతుంది. PCOD సమస్యని అదుపులో ఉంచుకునేందుకు జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మొట్టమొదట బరువు తగ్గాలి. ఫలితంగా ఇన్సులిన్, టెస్టోస్టెరాన్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. అండం విడుదల జరిగి నెలసరి ఇబ్బందులు దూరమవుతాయి. అవాంఛిత రోమాలు, మొటిమల తీవ్రత కూడా తగ్గుతుంది. ఆకుకూరలు, దంపుడు బియ్యం, ఓట్స్, పీచు ఎక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే PCODని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం.
నోటి దుర్వాసనతో బాధపడుతున్నప్పుడు నిత్యం 4-5 తులసాకులను నమలడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. నోటి దుర్వాసన క్రమంగా తగ్గుముఖం పడుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.